ప్రేదరాళ్ళందరికీ ప్రభువు నామాన శుభములు తెలుపుకుంటూ మీ యొక్క క్షేమాన్ని కోరుకుంటూ మీ ముందుకు వస్తున్నాను. మరోసారి ఈ దినం బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ డే జరుపుకుంటున్న వాళ్ళందరినీ కూడా మన రక్షకుడైన మన పాప విమోచకుడైన యేసుక్రీస్తు పేరు పేరున దీవించినట్లుగా ప్రభువును కోరుచున్నాను. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 17 వచనాలు ఉన్నాయి. ఈ దినం చదువుతున్నాను. జ్ఞానులతో సములైన వారెవరు? జరువాటి భావమును ఎరిగిన వారెవరు? మనుష్యుల జ్ఞానము వారి ముఖమునకు తేజస్సునిచ్చును, దాని వలన వారి మోటుతనము మార్చబడును. నువ్వు దేవునికి ఒట్టు పెట్టుకుంటివని జ్ఞాపకం చేసుకొని రాజుల కట్టడకు లోబడమని నేను చెప్పుచున్నాను. రాజుల సముఖము నుండి అనాలోచనగా వెళ్ళకము. వారు తాము కోరినదెల్లా నెరవేర్చుదురు గనుక దుష్కార్యములో పాలు పుచ్చుకొనకము. రాజుల ఆజ్ఞ అధికారము గలది. నీవు చేయి పని ఏమని రాజుతో చెప్పగలవాడెవడు? ధర్మం ఆచరించు వారికి కీడేమీ సంభవింపదు. సమయము వచ్చుననియు న్యాయము జరుగుననియు జ్ఞానులు మనస్సున తెలుసుకొందురు. ప్రతి సంగతిని విమర్శించు సమయమును ఏర్పడి ఉన్నది. లేని ఎడల మనుషులు చేయు కీడు బహుభారమగును. సంభవింపబోవున్నది నరులకు తెలియదు. అది ఎలాగూ సంభవించునో వారికి తెలియజేయువారెవరు? గాలి విసరకుండా చేయుటకు గాలి మీద ఎవరికిని అధికారము లేదు. మరణ దినము ఎవరికిని వశము కాదు. ఈ యుద్ధమందు విడుదల దొరకదు. దౌష్ట్యము దాన్ని అనుసరించు వారిని తప్పింపదు. సూర్యుని క్రింద జరుగు ప్రతి పనిని గూర్చి నేను మనసు ఇచ్చి యోచన చేయుచుండగా ఇదంతయు నాకు తెలిసెను. మరియు ఒకడు మరి ఒకని పైన అధికారి అయి తనకు హాని తెచ్చుకొనుట కలదు. మరియు దుష్టులు క్రమముగా పాతిపెట్టబడి విశ్రాంతి నొందుటయు, న్యాయముగా నడుచుకున్న వారు పరిశుద్ధ స్థలమునకు దూరముగా కొనిపోబడి పట్టణస్థుల వలన మరోబడి ఉండటయు నేను చూచి తిని, ఇదియు వ్యర్థమే. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవట చూచి మనుష్యులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు. పాపాత్ములు 100 మారులు దుష్కార్యము చేసి దీర్ఘాయుష్మంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా ఉందురనియు, భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు గనుక వారికి క్షేమము కలగదనియు, వారు నీడ వంటి దీర్ఘాయువును పొందకపోదురనియు నేను ఎరుగుదును. వ్యర్థమైనది మరి ఒకటి సూర్యుని క్రింద జరుగుచున్నది. అదేమనగా భక్తిహీనులకు జరిగినట్లుగా నీతిమంతులలో కొందరికి జరుగుతున్నది. నీతిమంతులకు జరిగినట్లుగా భక్తిహీనులలో కొందరికి జరుగుచున్నది. ఇదిను వ్యర్థమే అని నేను అనుకొంటిని. అన్నపానములు పుచ్చుకొని సంతోషించుట కంటే మనుష్యులకు లాభకరమైనదొకటి లేదు గనుక నేను సంతోషమును పొగడి తిని, బ్రతికి కష్టపడవలనని దేవుడు వారికి నియమించిన కాలమంతయు ఇదియే వారికి తోడుగా ఉన్నది. జ్ఞానాభ్యాసము చేయుటకును దివారాత్రులు కన్నులు నిద్ర కానకుండా మనుష్యులు జరిగించు వ్యాపారములను చూచుటకును నా మనస్సు నేను నిలుపగా, దేవుడు జరిగించినదంతయు నేను కనుగొంటిని. మరియు సూర్యుని క్రింద జరుగు క్రియలు మనుష్యులు కనుగొనలేరనియు, కనుగొనవలనని మనుషులు ఎంత ప్రయత్నించినను వారు కనుగొనలేదనియు
దాన్ని తెలుసుకొనవలనని జ్ఞానులు పూనుకొనినను వారైనా కనుగొనజాలరనియు నేను తెలుసుకొంటిని. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ ఆల్.